నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా వ్యాఖ్యలపై బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను దెబ్బతీసేలా మంత్రి మాట్లాడడం సరికాదని విమర్శించారు. దేవాలయాలకు వచ్చే ఆదాయం భక్తుల ద్వారానే వస్తుందని, హిందువుల మనోభావాలను గౌరవించాలని కోరారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని క్షమాపణ చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అని వ్యంగ్యస్వరంగా మాట్లాడారండి. అది భారతదేశంలో ఉన్న హిందువులందరూ చాలా తక్కువ భావంతో బాధపడ్డారు. మీరు అలా అనాల్సిన పని ఏంది? దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి 100 మంది చేత 1000 మంది చేత జై శ్రీరామ్ అనిపించాల్సిన పోనిచ్చి మీరే ఎలా అంటే అట్లా ఎలా కుదురుతుంది? మీకు నెల నెల జీతాలు వస్తే జై శ్రీరామ్ అంటేనే వస్తున్నాయి. మీకు ముందు 5 కార్లు వెనక 5 కార్లు కాన్వాయ్లో తిరుగుతున్నారు. భక్తులు జై శ్రీరామ్ అంటేనే వస్తున్నాయి. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు జై శ్రీరామ్ అంటేనే భక్తులు ఇస్తున్నారు. ఆ తర్వాత స్వామివారికి జై శ్రీరామ్ అంటేనే భక్తులు దేవాలయానికి భూములు వస్తున్నాయి. జై శ్రీరామ్ అంటేనే అంటే డబ్బులు పడతాయని అడిగారు. మీరు చక్కగా తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా గుడి ముందు కూర్చోండి. గుడి ముందుకు వచ్చి నువ్వు బొచ్చు పట్టుకొని జై శ్రీరామ్ అని అండి. మీరు దాంట్లో డబ్బులు పడతాయో లేదో మీకు తెలిసింది. నేను బాపట్ల బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖంగా పనిచేస్తున్నాను. అలాగే విశ్వ హిందూ పరిషత్ కూడా మీకు అంటుంది. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉంటే మీరు కొండా సురేఖ గారు మీరు వచ్చి మీరు రోసయ్య గారు కానీ ఎవరు గుడికెళ్ళి దర్శనం చేసుకోలేదు. మీకు అసురు బుద్ధి పెరిగిపోయింది. మీరు ఇప్పటికైనా అయోధ్యలో రాముల వారి దర్శనం చేసుకుంటే ఇలా మంచి లక్షణాలు వచ్చి ఇలా జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా ఇలా అడిగే కార్యక్రమాలు చేయకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పటికైనా జ్యోతి ఇలాంటి కార్యక్రమాలన్నీ మానుకొని మీరు 1000 మంది చేత జై శ్రీరామ్ అనిపించి భారతదేశంలో భక్తి పారవస్యంలో ముందుకు తేల్చారని చెప్పి బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ బాపట్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ మిమ్మల్ని గట్టిగా చెప్తుంది. మీరు ఆ ప్రకారం చేయకపోతే మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తప్పుకొని మీరు అంతకుముందు పాతగా నక్సలైట్ ఏదో చేస్తున్నారు అంతకుముందు దానికి వెళ్ళిపో. నమస్తే, వెల్కమ్ టు